వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ప్రతి ఎపిసోడ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ హెల్దీగా టేస్టీగా చేస్తుంటాము అండ్ అలాగే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్తుంటాము. సో ఎవ్రీడే అందరికీ లైఫ్ స్టైల్ హెల్దీగా లీడ్ చేయాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ మన హెల్దీ అండ్ టేస్టీ చూస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ హెల్దీగా అండ్ టేస్టీగా చూడొచ్చు అనమాట. సో ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. సో యూజువల్గా ఏంటంటే చాలామంది క్రోనిక్ కండిషన్స్తో బాధపడుతూ ఉంటారు అండ్ ఆ క్రోనిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. హెల్తీ ఫుడే తీసుకోవాలి. ఎటువంటి హెల్తీ ఫుడ్ వాళ్ళు అంటే లైఫ్ స్టైల్ని వాళ్ళు డిఫరెంట్గా లీడ్ చేయడానికి, హెల్తీగా లీడ్ చేయడానికి ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అందరూ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ లిక్విడ్స్ మర్చిపోతూ ఉంటారు. అంటే బాడీని హైడ్రేట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో బాడీని హైడ్రేట్ చేసుకుంటేనే మనకు డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతుంది అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ అది రాకుండా ఉంటాయి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఏదైనా సరే కొన్ని ఫ్లేమబుల్, కొన్ని నాన్ ఫ్లేమబుల్ ఉండాలి. లైక్ మనం సాలడ్స్ ప్రిఫర్ చేయడం కానీ, స్ప్రౌట్స్ ప్రిఫర్ చేయడం అండ్ అలాగే లిక్విడ్స్లో నార్మల్గా తాగడం అంటే ఓన్లీ వాటరే కాకుండా సూప్స్ కానీ, జ్యూసెస్ కానీ, ఇంకేదైనా బీవరేజెస్ కూడా మనము మిడ్ స్నాక్స్లో ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసామని ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఓకే, సో చాలామంది ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్ అనేది ఫాలో అవుతూ ఉన్నారు. బట్ కొన్ని మిస్టేక్స్ ద్వారా వాళ్ళకి ఆ తర్వాత డైట్ ఆపేశాక గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, యాసిడిటీ కానీ లీడ్ అవుతూ ఉంటారు అండ్ అలాగే కొన్ని డెఫిషియన్సీస్ లీడ్ అవుతూ ఉంటాయి. బికాజ్ వాళ్ళు ఫాస్టింగ్లో 16 hours ఉండాలి కాబట్టి ఆ గ్యాప్ ద్వారా వాళ్ళకి కొన్ని డెఫిషియన్సీస్ ఏర్పడతాయి. అసలు ఏంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది? కరెక్ట్ ప్రొసీజరా, రాంగ్ ఏంటి? సో ఇది నాన్ డయాబెటిక్ వాళ్ళకైతే కరెక్ట్ ప్రొసీజర్. సో 16 hours ఎప్పుడైతే మనము గ్యాప్ పెడతామో ఆ టైంలో మనకు ఫ్యాట్ బర్నింగ్ అనేది అవుతుంది. సో వెయిట్ లాస్కి ఇది చాలా పర్ఫెక్ట్ డైట్. బట్ కొంతమందికి అంటే ఎవరికైతే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయో అండ్ అలాగే మెడికేషన్స్లో ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ కాదు. బట్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. మరి ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ రోల్స్. క్యాబేజ్ రోల్స్, సో మంచి రెసిపీ. యాక్చువల్గా ఏంటంటే 16 hours కానీ అలా 8 to 16 hours ఉంటారు కాబట్టి ఫాస్టింగ్. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ కూడా తీసుకుంటుంటే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఓకే, ఫుడ్ ఇవాళ మంచిగా పీస్ఫుల్ ఫుడ్ తిన్నాము అని. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, సో చక్కగా క్యాబేజ్ అలానే తీసుకొచ్చేసాం అనమాట, రోల్స్ లాగా. అండ్ ఇందులో ఏం యూస్ చేస్తాం మనం? ఇందులో వచ్చేసి మనము సోయా కీమా అండ్ అలాగే ఆలు యూస్ చేస్తున్నాం. ఓకే, దీంతో మనము స్టఫ్ ప్రిపేర్ చేసుకోం. ఓకే, సో సోయా కీమా అనగానే మనకి మంచి రిచ్ ప్రోటీన్ అనమాట. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళకి ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, అలాగే కార్బ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్ అంటే వాళ్ళు 8 hours మాత్రమే తినాలి కాబట్టి ఆ 8 hoursలో మ్యాక్సిమం ఫుడ్ గ్రూప్స్ అన్ని వాళ్ళు మీట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఓకే, సో ఆ 8 hoursలో కొంతమంది ఏదైనా తినేసేయచ్చు అని చెప్పి మైదా చేసిన ప్రోడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తింటూ ఉంటారు. బట్ అలా కాకుండా వాళ్ళు ప్రోటీన్ అండ్ అలాగే ఫైబర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి 8 hours పర్ఫెక్ట్ డైట్ కనుక ప్లాన్ చేస్తే మంచి వెయిట్ లాస్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము స్టఫ్ ప్రిపేర్ చేద్దాం. ఓకే, ముందుగా కొంచెం నూనె. సో క్యాబేజ్ రోల్స్తో పాటు ఇంకేదైనా సైడ్ డిష్ కానీ లేకపోతే మెయిన్ కోర్స్ కానీ తీసుకోవాలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళు? సో అవసరం లేదు. ఇది వచ్చేసి మనము స్నాక్స్ లాగా తీసేసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్ లాగా కూడా మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇది తీసుకుని ఒక సూప్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, నూనె కూడా వేడెక్కింది. ఇంకొక స్పూన్. ఫస్ట్ వెల్లుల్లి, ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో స్టఫింగ్ కాబట్టి మనం సన్నగా తరిగి తీసుకురావాలి ఏదైనా కూడా. అవును. సో సోయా చంక్స్ వాడుతున్నాం, దాని ప్లేస్లో ఇంకేదైనా ప్రోటీన్ యూస్ చేయొచ్చు అంటే పన్నీర్ కానీ, టోఫు కానీ? పన్నీర్ కానీ, టోఫు కానీ, ఎగ్ కానీ, లేదంటే నార్మల్ చికెన్ కీమా కానీ అలా కూడా మనం యూస్ చేయాలి. ఓకే, డన్. సో నెక్స్ట్ ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, నెక్స్ట్ సోయా చంక్స్ కూడా ఇది మనం సోక్ చేసాం, జస్ట్ వాటర్ స్క్వీజ్ అవుట్ చేసి వేసేస్తాం.
ఆ తర్వాత ఆలూను ఆల్రెడీ బాయిల్ చేసాము, జస్ట్ స్మాష్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ కొంచెం సాల్ట్, ఆ తర్వాత కొంచెం కారం, నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్, ఓకే, ఆ తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్. సో మనకు స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మనం స్టీమ్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఓకే, ఓకే. సో స్టీమ్ అయితే ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం క్యాబేజ్లో స్టఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇది రిమూవ్ చేసేద్దాం, హార్డ్ పార్ట్ ఇందులో ఉన్నది, సో దట్ మనకు ఫోల్డ్ చేయడానికి ఈజీగా అవుతుంది. ఓకే, అండ్ అన్ని దానికి అలాగే రిమూవ్ చేసి పెట్టేసుకుందాం. కొంచెం ఆ ఫోల్డింగ్కి ఈజీ ఉంటుంది అనమాట. యా, అవును, బ్రేక్ అవ్వకుండా వస్తుంది. యా. డైజెషన్ ప్రాబ్లం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు దీన్ని లీచింగ్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. అంటే వామ్ వాటర్లో ఒక 20 minutes సోక్ చేసి అప్పుడు ఫోల్డ్స్ కనుక చేసుకుంటే వాళ్ళకి ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా తక్కువ. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసేసుకుందాం. స్టఫ్ చేసి ఫోల్డ్ చేసుకుందాం. ఓకే, సో చక్కగా స్టఫ్ అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా స్టీమ్ చేసేద్దాం. నెక్స్ట్ స్టీమ్ చేసేద్దాం. ఓకే, కొంచెం ఆయిల్తో గ్రీస్ చేద్దాం. సో కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీ అంటే కుకింగ్ ప్రాసెస్ అండ్ అలాగే అంటే ఏదైతే మనం పద్ధతి చేసామో స్టీమింగ్ది, బట్ ఎలాగో మనం ఆల్రెడీ సార్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం త్వరగానే స్టీమ్ అయిపోతుంది. అంతే, ఒక లేయర్ కాబట్టి ఈజీగానే స్టీమ్ అయిపోతుంది. ఓకే పల్లవి, ఒకసారి చూసేద్దామా మరి? యా, చూసేద్దాం. పర్ఫెక్ట్గా మనకు స్టీమ్ కూడా అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేస్తాం. సో స్టీమ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ ఉండాలి. సో రెడీ అయిపోయినట్టున్నా మరి? గ్యాలాసియా క్యాబేజ్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఓకే, టేస్టీ టేస్టీ క్యాబేజ్ రోల్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. క్యాబేజీ రోల్స్కి కావాల్సిన పదార్థాలు: తరిగిన వెల్లుల్లి 5, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన సోయా కీమా 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, క్యాబేజీ రేకులు
4 నూనె 2 టేబుల్ స్పూన్లు. క్యాబేజ్ రోల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, నానబెట్టిన సోయా కీమా, ఉడికించిన బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత క్యాబేజీ రేకుల్లో వేయించుకున్న సోయా కీమా మిశ్రమాన్ని స్టఫ్ చేసి మడిచి కుక్కర్ ప్లేట్కి నూనె రాసి అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ రోల్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా పల్లవి? ఓకే. మంచి స్టఫింగ్ మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అయితే మనం క్యాబేజ్ స్టీమ్గా చేసుకున్నాము, అది కూడా పర్ఫెక్ట్గా జలప్ అయిపోయింది. కొద్దిగా ఆయిల్ వేసాము అండ్ లోపల స్టఫింగ్ అండ్ క్యాబేజ్ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యాయి అనమాట. నీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా చక్కగా నచ్చింది. నార్మల్గా స్టీమింగ్ ప్రాసెస్లో చాలా తక్కువ చేసుకుంటాం, అంటే కుడుములు కానీ ఇడ్లీ కానీ ఇలాంటిది ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. బట్ క్యాబేజ్తో ఇలా కూడా చాలా బాగుంది అండ్ ఆ స్టఫ్ విత్ క్యాబేజ్ లీఫ్ చక్కగా పర్ఫెక్ట్గా జెలప్ అయ్యాయి. సో ఇదైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి నిజంగానే మీల్ రీప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చు. ఒక 2 తింటే ఫిల్లింగ్ అయిపోతుంది కదా. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జోవార్ రాజ్గీరా ఉప్మా. ఓకే. సో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, జోవార్ అని, రాజ్గిరా అని. సో ఉప్మా చేస్తున్నాం కాబట్టి బట్ కొంచెం కష్టం ఉప్మా తినడానికి. బట్ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చూసేద్దాం మరి. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ అయితే వచ్చేసాయి. అండ్ వెజిటబుల్స్ యూస్ చేస్తున్నావు, జోవార్ యూస్ చేస్తున్నావు, తర్వాత రాజ్గీరా. సో రాజ్గీరా అంటే ఏంటి? మనకు కొంచెం బాగా ఫిల్లింగ్ గా అనిపిస్తుందా? రాజ్గీరా కూడా మనకు మిల్లెట్సే అనమాట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అన్ని మిల్లెట్స్తో కంపేర్ చేస్తే రాగి అండ్ రాజ్గీరాలో మనకు ఐరన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో గ్రేట్ కాంబినేషన్ అయితే. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాము. స్పూన్, ముందుగా కొంచెం నూనె, ఓకే. సో ఫస్ట్ పోప్ లాగా వేసుకుంటున్నాను. ఓకే. ఇంకొక స్పూన్, ముందుగా కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, ఇందులో మనం కొంచెం ఎండుమిర్చి వేస్తున్నాము. ఓకే. అలాగే కొంచెం అల్లం, కొంచెం ఇంగువ, ఫైనల్లీ కొంచెం కరివేపాకు. ఓకే. ఓకే. సో పర్ఫెక్ట్గా పోపు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు, సో ఇది బ్రేక్ఫాస్ట్ లాగా అంటే ఫస్ట్ మీల్ లాగా తీసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు. ఫస్ట్ మీల్ లాగా తీసుకోవచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే ఆఫ్టర్నూన్ టైంలో అలా స్టార్ట్ చేస్తారో వాళ్ళ డైట్, ఇలా ఫుల్ ఫ్లెడ్జ్గా వెజిటేబుల్స్ కానీ మిల్లెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి తీసుకుంటే వాళ్ళకి ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు అన్నీ మనం రిమైనింగ్ వెజెస్ కూడా వేసాం. ఓకే. ఫస్ట్ బీన్స్, క్యారెట్, ఓకే, అలాగే బఠానీ.
ఇందులోనే స్వీట్ కార్న్ కూడా. కొంచెం సాల్ట్ వేసి సాట్ చేసుకుందాం. ఓకే. చాలా సన్నగానే తరిగాం కాబట్టి వెజిటబుల్స్ అన్ని చాలా త్వరగానే కుక్ అయిపోతాయి. సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో ఇది ఒక చిన్న కప్పు తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళు కూడా క్వాంటిటీ తక్కువే తీసుకోవాలా? యా, తక్కువే అంటే వాళ్ళకి అందులో ఉండే వెజ్జెస్ లైక్ బీన్స్ అండ్ స్వీట్ కార్న్ తోటే వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న కప్పు. అండ్ దాంతోపాటు ఇంకేదైనా సూప్ కానీ ఏదైనా బీవరేజెస్ లాంటివి తీసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇందులోనే జొన్న రవ్వ, అలాగే రాజ్గిరా మనం ఆల్రెడీ సోక్ చేసాము. ఇప్పుడు వాటర్ వేసుకోవాలా? యా, ఇప్పుడు వాటర్ వేసేసుకో. ఓకే. సో ఒకసారి చూద్దామా మరి? యా, చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో చాలా స్టఫింగ్ ఉంది అండ్ వెరీ కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఓకే. సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా, రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసుకుందాం. వావ్, సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో మరి మనం టేస్ట్ చేయొచ్చా? ఓకే లాస్య, జోఆర్ రాజ్గిరా ఉప్మా రెడీ అయిపోయింది. గుమగుమలాడే జోఆర్ రాజ్గిరా ఉప్మా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. జోఆర్ రాజ్గిరి ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, బీన్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, జొన్న రవ్వ 1 కప్పు, నానబెట్టిన రాజ్గిరా గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. జోఆర్ రాజ్గిరి ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అందులో బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, మొక్కజొన్న గింజలు, కొద్దిగా ఉప్పు, జొన్న రవ్వ, నానబెట్టిన రాజ్గిరా గింజలు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జోఆర్ రాజ్గిరి ఉప్మా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో సిమిలర్గా అంటే బాంబే రవ్వతో మనం చేసుకుంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంది. మరి ఏంటంటే రాజ్గిరా జోఆర్ కాబట్టి కొంచెం ఆ డిఫరెంట్ టెక్స్చర్ అనేది మనకు తెలుస్తుంది. ఏవైతే మనము వెజిటబుల్స్ అన్నీ వేసాం పర్ఫెక్ట్గా జెలప్ అయిపోయి చాలా స్మూదింగ్గా కామింగ్గా ఉంది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళకి మీరు అన్నట్టు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఇటువంటి ఒక కామ్నెస్ని ఇచ్చే రెసిపీస్ మాత్రం చేసుకుంటూ ఉండాలి. యా, ఇలా ఇది సాఫ్ట్ డైట్లో కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి డైజెషన్ చక్కగా అవ్వాలంటే కూడా ఈ కన్సిస్టెన్సీ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే జోఆర్ ఎక్కువగా యూస్ చేయరు. ఐ మీన్ లైక్ జోఆర్ రోటీ మిగతా రోటీస్తో కంపేర్ చేస్తే జోఆర్ రోటీ చాలా తక్కువగా తింటారు అండ్ ఎక్కువగా ఇష్టపడరు. సో జోఆర్ని మనం ఈ విధంగా యూస్ చేయొచ్చు. ఓకే. సో పర్ఫెక్ట్గా ఉంది. 2 రెసిపీస్ చాలా టేస్టీగా యమ్మీగా ఉన్నాయి. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో
సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ రోల్స్. క్యాబేజ్లో మనకు వైటమిన్ సి అండ్ అలాగే వైటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే డయాబెటిక్కి సంబంధించి మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారు, అంటే యూరిన్ అవుట్పుట్కి సంబంధించి ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కూడా క్యాబేజ్ని వాళ్ళ డైట్లో తరచుగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇమ్యూనిటీ బూస్టప్ లాగా కూడా పనిచేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జోఆర్ రాజ్గీరా ఉప్మా. జోఆర్లో కూడా మంచి ఫైబర్ అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఎవరికైతే షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు జోఆర్ని వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే రాజ్గీరాలో కూడా ఫైబర్తో పాటు మనకు ఐరన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఐరన్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తున్న వాళ్ళు అండ్ అలాగే తరచుగా హెడేక్ కానీ మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా రాజ్గీరాని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే యూస్ చేసే వెజీస్ అన్నిట్లో కూడా ఫైబర్ అండ్ అలాగే వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అపిటైట్ అనేది త్వరగా అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే 16 hours ఫాస్టింగ్లో కూడా మనకు చక్కగా ఎనర్జెటిక్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో నిజంగానే ఎనర్జీ ప్లస్ న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ బోల్డ్ అని ఉన్నాయి ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటే టేక్ కేర్, బాయ్.